హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. మార్నింగ్ న్యూస్లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మనం చూద్దాం. కేవలం 12 నిమిషాల్లో 4 దినపత్రికల్లో ఏ పత్రికలు ఎలాంటి వార్తలు హైలైట్ చేశారు ఏంటనేది చూద్దాం. ప్రధానంగా ఈరోజు 3 వార్తలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి, నీట్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు మెడికల్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. సుమారు 23 లక్షల మంది వైద్య విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మన వ్యవస్థలో అంత బాగా పనిచేస్తున్నాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఆ పరీక్షలు క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ పేపర్ రాజస్థాన్లో లీకేజ్ అయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పుడు సిబిఐ ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ప్రతిపక్షాలు కూడా దీనిపైన చాలా బొగ్గుమంటున్నాయి. ఈ ప్రశ్నాపత్రం లీకేజ్ అయిందాక గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇది ఒక వార్త ప్రధానంగా ఉంది. అలాగే అన్నా డిఎంకేలో చీలికి వచ్చింది. టీవీకే పార్టీకి అన్నా డిఎంకే పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వరుసబాట పడుతున్నారు. ఇక మోడీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నా బంగారం కొనొద్దని ప్రజలకు సజెషన్ చేసే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది. అలాగే విజయ్ ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు అదేవిధంగా తమిళనాడులో కూడా సీఎం గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అక్కడ ప్రజలు చాలా సంతోషకరమైనటువంటి సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక లేట్ చేయకుండా మనం ఒకసారి వీడియోలోకి వెళ్దాం. నీట్ యూజీ రద్దు, ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సిబిఐకి అప్పగింత, కేసు నమోదు, నాసిక్లో ఒకరి అరెస్టు, 23 లక్షల మంది మళ్ళీ పరీక్ష రాయబోతున్నారు. వారం 10 రోజుల్లోనే కొత్త షెడ్యూల్ రాబోతోంది ఈ పరీక్షలకు సంబంధించి. పూర్తి బాధ్యత మాదే అని ఈసారి ఎన్టీఏ చెప్తుంది. ఎన్టీఏ డీజీ ఏం సాధ్యంలో నిర్వహించాలని విద్యార్థులు ఏమో డిమాండ్ చేస్తున్నారు ఈ పరీక్షని. అసలు ఏంటి అనే విషయానికి ఒకసారి మనం చూస్తే, దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష, దాన్ని ఏమంటారంటే నీట్ యూజీ జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసిందంటే ఈ నెల 3వ తేదీన నిర్వహించినటువంటి ఈ పరీక్ష పత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ అసాధారణ నిర్ణయం అనేది తీసుకుంది. లీకేజీపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ కేసును సిబిఐకి కూడా అప్పగించింది. నీట్ యూజీని రద్దు చేయడంలో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నటువంటి 23 లక్షల మంది పైగా మళ్ళీ పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పరీక్షా తేదీలను అధికారికంగా వారం రోజుల్లో ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కానీ ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం కానీ లేదని స్పష్టం చేసింది. పారదర్శకతను కాపాడటం, జాతీయ స్థాయి పరీక్షలపై విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా నీట్ యూజీని రద్దు చేసినట్లు వివరించింది. అంటే ఇప్పుడు ఈ పరీక్ష లీక్ అయిందని చెప్పేసి ఆల్రెడీ వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ ఎఫెక్ట్ అనేది దీని మీద పడుతూ ఉంటుంది. ఇక అంతర్జాతీయ సంస్థలు జాతీయ సంస్థలు నిర్వహించేటువంటి ఎగ్జామ్స్కి ఇలాంటి నీట్ లాంటి ఎగ్జామ్స్ల పైన విశ్వాసం ఉండదు. వీళ్ళకే పై స్థాయిలో లీక్ చేస్తున్నారు పేపరు, కష్టపడి చదువుకున్నా మనకి ఉద్యోగం వచ్చిందో రాదో అని ఒక ఇదిలోకి వెళ్ళిపోతారు, డైనమాలోకి. ప్లస్ దీని మీద విశ్వాసం కోల్పోతారని చెప్పి ఇప్పుడు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడు అది రద్దు చేసి మళ్ళీ పరీక్షలో పెట్టబోతా ఉంది. విద్యార్థులు చేస్తున్న డిమాండ్ ఏంటి, దీన్ని మళ్ళీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్తున్నారు. అంతర్జాతీయం కదా, అదైతే ఆల్ ఇండియా కదా, ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ కదా, అందుకే దాని ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్తున్నారు. నీట్ యూజీ రద్దుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఎన్టీఏ తీరును విద్యార్థులు తీవ్రంగా తప్పుపట్టారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరిపాలనా లోపాలు, పరీక్ష నిర్వహణలో అప్రమత్తత లేకపోవడం వల్లే పదే తప్పులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఎన్టీఏను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నీట్ యూజీ రద్దును నిరసిస్తూ ఎన్ఎస్యుఐ అలాగే ఎస్ఎఫ్ఐ ఆందోళనలు నిర్వహించాయి. ఈ 2 సంస్థలు కూడా, యూనియన్లు కూడా. ఇక అభ్యర్థుల్లో ఏ విధమైనటువంటి నిరాశ ఉంది అంటే, యూజీ 2026 రద్దుతో పరీక్ష బాగా రాసిన అభ్యర్థుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ప్రశ్నపత్రం సులువుగా ఉందని, కట్ ఆఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉందని చాలామంది భావించారు. అనూహ్యంగా జాతీయ పరీక్షల సంస్థ పరీక్షలను రద్దు చేసింది. రాష్ట్రంలో 25 పట్టణాల్లో 180 కేంద్రాల్లో నీట్ పరీక్షలు నిర్వహించారు. 45,000 మంది వరకు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీరిలో 96% మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసిన రాజస్థాన్లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం ఉండటంతో పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. అసలు గురుగ్రామ్ అనే జిల్లాలోనే ఇది లీక్ అయిందనమాట. ఒక అధ్యాపకుడు ఒక వైద్యుడికి ఆ ప్రింటింగ్ ప్రెస్ నుంచి పేపర్ వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా అది లేదు. దానిపైన ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేయబోతూ ఉంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మారుతున్నారు. అన్నా డిఎంకేలో చీలిక, విజయ్ను
విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు వేలుమణి అలాగే షణ్ముఖం వర్గాల ప్రకటన. వారితో ముఖ్యమంత్రి భేటీ, వేర్వేరుగా స్పీకర్ను కలిసిన రెండు వర్గాలు. చూడండి, నిన్న పుష్పగుచ్చాలు అందిస్తున్నారు వీళ్ళకి, పార్టీలో జాయిన్ అయిపోయినట్టే. అన్నా డీఎంకేలో ఎస్పీ వేలుమణి అలాగే సివి షణ్ముఖం వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం విజయ్కు లేఖ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి బుధవారం బలపరీక్ష జరగనుంది. మ్యాజిక్ ఫిగర్కు 118 కాగా మిత్రపక్షాలతో కలిపి ఇప్పటికే టీవీకే బలం 120కి చేరింది. అయినా అన్నా డీఎంకేలోని చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. దీన్ని ఖండిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి వీళ్ళపైన ఇది కూడా తగిన చర్యలు కూడా తీసుకోబోతా ఉన్నారు. సో ఎందుకు అన్నా డీఎంకేలో ఈ చీలిక వచ్చిందంటే, పళనిస్వామి స్టాలిన్ ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వాళ్ళ కోరిక ఉందని ఈ చర్చలు జరిగాయి. కాబట్టి అసలు డిఎంకేతో కలవాలనే ఆలోచన కానీ అలా కలిసి ఇది కానీ లేదు. అది మా పార్టీకి పూర్తిగా వ్యతిరేకం, మా భావాజాలానికి పూర్తిగా వ్యతిరేకం. కానీ పళనిస్వామి చేసేటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే తీసుకెళ్ళి డిఎంకేలో కలిపేలాగా ఉన్నాడు. కాబట్టి మాకు ఉండటం ఇష్టం లేదు, దానికి బదులు మీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పి వీళ్ళు ముందుకు వచ్చారు. సో దీని మీద ఏం చేయాలో ఏంటనేది చూద్దాం. వర్గపోరు ఎక్కువైతుగా ఉంది ఆ పార్టీలో. జయలలిత గారు చనిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళలో సీఎం అభ్యర్థులు సీనియారిటీని బట్టి ఉంటుంది కదా. సో దాని మీద ఏంటంటే ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది, ఏం చేస్తారన్నది చూడాలి. ఇక విశ్వవిద్యాలయాల్లో 1523 పోస్టుల భర్తీ. అత్యధికంగా ఆర్జీయూ కేటీలో 311 ఉన్నాయంట. ఆంధ్రవర్సిటీలో 246 ఖాళీలు ఉన్నాయంట. సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష జరిపోతున్నారంట. 15 నోటిఫికేషన్కు సర్వం సిద్ధం చేసిన ఉన్నత విద్యాశాఖ. ఇక రాష్ట్రమంతా 5G నెట్వర్క్ రాబోతూ ఉంది. కొత్తగా 707 చోట్ల టవర్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, అధిక రద్దీ నగరాలకు ఈ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి పథకం కింద ఇది ఏర్పాటు చేయబోతుంది. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పూర్తిగా సిగ్నల్ ఉంటుంది. మెయిన్ టార్గెట్ వాళ్ళది అదేననుకోండి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టులు ఉన్నన్ని రోజులు అక్కడ ఏ టెక్నాలజీ వాడడానికి వీలు లేకుండా ఉండేది. ఇప్పుడు మావోయిస్టులు దేశంలో కనుమరుగైపోయారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కనుమరుగైపోయారు అనే భావనలో ఇప్పుడు భారత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకుంది. ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మానమూలు కూడా 5G ఉండాలంటే ఇప్పుడు ఇదొక వార్తనైతే వీళ్ళు ప్రధానంగా ఇచ్చారు. ఇక రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్కు దుండగులు యత్నం చేశారంట. ఎక్కడిది? పొన్నూరులో గుర్తించిన రైల్వే పోలీసులపై రాళ్లదాడి, కాల్పులు జరపడంతో పారిపోయిన నిందితులు. చూడండి, బుల్లెట్ రైల్వే సిగ్నల్ను ట్యాంపర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న అనుమానితులపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గుంటూరులో జిల్లా పొన్నూరు మండలం ఆలూరు కొండముది గ్రామాల మధ్య మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు కథనం మేరకు కొద్ది రోజులుగా సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రివేళ రైల్వే సిగ్నల్ వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో 37వ మైలురాయి వద్ద తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సిగ్నల్ లైట్లపై టార్చ్ లైట్లు వేయడంతో విధుల్లో ఉన్న పోలీసులు విజిల్ వేసుకుంటూ అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు వారిపైన కాల్పులు కూడా జరిపారు. చూసారా? స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్. ముందస్తు ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈసీ సమావేశం. స్థానిక సంస్థలకు సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. కొత్త సంవత్సరం నాటికి నూతన పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్ఈసి అనిల్ చంద్ర పునేట, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కమిషనర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లే ప్రధానంగా చర్చించారు. మనకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అది కూడా సెప్టెంబర్లో మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇక రెండవసారి అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం. 40 దేశాల్లో పొదుపు మంత్రమే. రాజధాని రైతుల్లో 97.8% మందికి స్థలాలు. మంత్రి నారాయణ వెల్లడి. ఇక బంగారంపై సాగు రుణమా? బాధై పేరుకే వ్యవసాయ అవసరాలకు ఇచ్చే అప్పు. ప్రాసెసింగ్, అప్రైజర్ ఛార్జీలు అంటూ ఇష్టం వచ్చినట్లు వసూళ్లు. వడ్డీ ఏడాదికి 9 నుంచి 10% వరకు. రైతులను సతాయిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు. రాజకీయ నాయకులు మద్దతు ధర ఇవ్వకుండా దళారులను ప్రోత్సహిస్తూ దోచుకుంటున్నారు. వీళ్ళు ఇంకా లోన్లు ఇచ్చి దోచుకుంటున్నారు. ఎక్కడికక్కడ తీసుకొని ఎగ్గొట్టేయాలి. ఎగ్గొట్టిన వాళ్ళందరినీ ఏం చేయలేదు కాబట్టి అది పరిస్థితి. ఇక మోదీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు. 2 రోజుల్లో 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి. క్రూడ్ శాఖ మార్కెట్ పతనంతో
పాతాళానికి రూపాయి. ప్రధాని పొదుపు చర్యలు పిలుపుతో దేశంలో ప్రకంపనలు జరుగుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధర మరింత పైకి. నేడో రేపు పెట్రోల్ ధర కూడా మోగబోతూ ఉందంట. మోదీ సూచనలతో ఉపశమనం తాత్కాలికమైన అభిప్రాయాలు. వినియోగం తగ్గితే ఆర్థిక వృద్ధికి దెబ్బ తప్పదంటున్న నిపుణులు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు దిక్కుతోచిన పరిస్థితి. బంగారం కొనాలా వద్దా అని సామాన్య ప్రజల్లో ఆందోళన. కొనుగోలును తగ్గించేందుకు మళ్ళీ దిగుమతి సుంకాలు పెంచే ఛాన్స్. ఇది విషయం. మళ్ళీ ఇప్పుడు దిగుమతి సుంకాలు కూడా పెంచాలి. మొన్నటిదాకా ధాన్యం అమెరికా నుంచి దిగుమతి చేసినటువంటి కొన్ని వస్తువులకి దిగుమతి సుంకాలు వేశారు. ఇప్పుడు మళ్ళీ అది రాబోతూ ఉంది. ఇప్పుడు వామపక్షాలు అదే ఇప్పుడు మోదీ తీరును తప్పుపట్టేది. వీళ్ళు సుంకాలు విధించేందుకే ఇప్పుడు ఈ పొదుపు మంత్రం వాడుతున్నారు, ఇలాంటి పిలుపునిస్తున్నాడు మోదీ అని చెప్పి తప్పుపడుతున్నారు. ఇక నీట్ పరీక్షకు రద్దుకు సంబంధించిన వార్తను కూడా వీళ్ళు కూడా వేశారు. విజయ్కు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు అంటూ ఇక్కడ కూడా ఇచ్చారు. అలాగే ఆ రకాల ధాన్యం కొనలేం. నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు. రైతులు ఎంటీయూ అంటే 10 PR 126 126 వరి రకాలను సాగు చేయొద్దని, ఇకపై ఆ రకాల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులు అదుకు దిగుబడి ఆశపడి వాటిని పండిస్తే లాభం ఉండదని చెప్పారు. ఇక బగ్గుమన్న ఆక్వా రైతులు మేత ధరలు పెంపుపై ఆందోళన. ఫీడ్ బస్తాలకు నిప్పిపెట్టి నిరసన. రాష్ట్రంలో పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు. సాగు సమ్మెకు సిద్ధమన్న రైతులు. మరోపక్కేమో బిల్లులు చెల్లించుకుంటే ఆత్మహత్యలే శరణమని చెప్పి విజయవాడలో RWS కాంట్రాక్టర్లు ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో దోచిపెడుతున్నారని వాళ్ళు దుయ్యబడుతున్నారు. ఇక ఆక్వా మేత ధరల వెనుక భారీ కుంభకోణం ఉందని చెప్పి ప్రతి నెల టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముడుపులు వెళ్తున్నాయని, ఇందులో అచ్చెన్నాయుడు వాటా ఎంతో చెప్పాలని చెప్పి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, గోవర్ధన్ రెడ్డి, అప్పలరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు. ఇక అలాగే ప్రజాశక్తి చూద్దాం. ప్రజాశక్తి పత్రికలో ప్రధానంగా ఈ నీట్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించిన వార్తే ఉంది. ఇక సంక్షోభంలో వ్యవసాయ రంగం. AIW జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ ప్రజా పోరాటాలతోనే ప్రత్యామ్నాయ విధానాలు. రోజుకు 17 మంది వ్యవసాయ కార్మికులు బలవన్మరణలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు వరాలు ఇస్తున్న మోడీ సర్కార్ అంటూ వార్తనిచ్చారు. మార్కెట్లో మంటలు. మంగళవారం ఒక్కరోజే 11 లక్షల కోట్ల సంపద ఆవిరి. ఇన్వెస్టర్లు లబోదిబో, తగ్గిన విశ్వాసం, అలాగే ఆర్థిక వ్యవస్థ పైన భయాలు. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ వార్త ఇది. టీవీకి అధినేత ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత అక్కడ తమిళనాడు ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా స్కూల్స్, దేవాలయాలు, పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం అమ్మకాలు నిషేధం చేశారు. అక్కడ మినిమం అనుమతులు లేని వైన్ షాపులు అన్నీ కూడా 100లో కొద్దిగా ఆయన మూసివేశారు. రాష్ట్రానికి ఇది ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇక్కడ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈయన తీసుకున్నటువంటి నిర్ణయానికి రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా తన ట్విట్టర్ వేదికలో ఇది మంచి పని, ఇది ప్రజలకి మేలు, తమిళ ప్రజలు మనోభావాలు, అలాగే తమిళ ప్రజలు సంతోషించే పని అని చెప్పేసి ఆయన ట్విట్టర్లో ఇది చేశాడు. ఇక స్కూల్స్, దేవాలయాల దగ్గర మద్యం షాపులో మూసివేత. నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు వద్దు. సీఎం విజయ్ కీలక నిర్ణయం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3వ రోజు తలపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అలాగే ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 వైన్ షాపులను రాబోయే 2 వారాల్లోగా మూసివేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తు, యాత్రికుల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్నవి, ఆలయాలు, చర్చీలు, మసీదుల దగ్గర ఉన్నటువంటి, అలాగే ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి అక్కడ నిర్వహించేటువంటి 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. కాగా తమిళనాడు రాష్ట్ర వాణిజ్య సంస్థ TASMSC ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 4725 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. అందులో నిబంధనల విరుద్ధంగా 717 మద్యం దుకాణాలు నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ 2 వారాలు అంటే 14 రోజులు వ్యవధిలోనే పూర్తిగా మూసివేయాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించారు. అయితే సాయంత్రం వేళల్లో మద్యం మత్తులో కొందరు చేసే ఆగడాలను అరికట్టేందుకే నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష మద్దతు లభిస్తుంది. ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా సోషల్ మీడియా వేదికగా సీఎంను అభినందించారు. చూసారండి, ఇది మంచి నిర్ణయం. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే బాగుంటుంది. వీధికి ఓ బెల్ట్ షాపు, పబ్లిక్ ప్రదేశాల్లో కూడా బార్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సో విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆ దేశ ప్రజలు విజయ్పై విశ్వాసం
పెంచుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక నేడు బల పరీక్ష జరగబోతూ ఉంది అసెంబ్లీలో. తమిళనాడు నూతనంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి నేపథ్యంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సహా విజయ్ భేటీ అయ్యారు. రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ భేటీ అయ్యారు. అన్నాడీఎంకే నేత ఎమ్మెల్యే షణ్ముఖం ఇంటికి టీవీకే అధ్యక్షుడు తమిళనాడు సీఎం విజయ్ వెళ్ళి కలిశారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలకు షణ్ముఖం నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విజయ్కు మద్దతు ఇస్తామని షణ్ముఖం ప్రకటించిన నేపథ్యంలో ఆయన వర్గంతో విజయ్ సమావేశమయ్యారు. బుధవారం అసెంబ్లీలో బల పరీక్ష ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక విజయ్ బలం ఇంకా పెరిగిపోయింది. అయితే ఇక్కడ ఒకటే వచ్చినటువంటి చిక్కు ఏంటంటే, మరీ అధికార పక్షానికి ఎక్కువ సీట్లు ఉన్నా ప్రజలకు న్యాయం జరగదు. ఎప్పుడు పోటాపోటీగా ఉంటేనే పథకాలు అన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వ నిధులు ఇస్తారు. చూద్దాం అక్కడ డిఎంకే ఏ విధంగా పోరాటం చేస్తుంది దీనిపై అన్నది. సో ఇక ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.